హై టు ఆల్ అండి. ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. 9 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. అంటే మీ యొక్క జెన్యున్ ప్రేమ అనేది వారికి అర్థం కావడం, మీ మనసు అనేది అర్థం కావడం, మీరు ఒక క్వీన్ లాంటి వారని మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి. మీరు ఏ కళ అయితే కన్నారో ఆ కళ మీకు అనేది నెరవేర్చి ఇవ్వాలి. మీరు మేబీ హౌస్ ప్లానింగ్ అని ఉండుంటారండి. ఆ కళ అనేది నెరవేర్చాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీతో కలిసి మీకు జస్టిస్ అనేది చేయాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. చాలా పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నారు. మీ పైన చాలా ప్రేమిస్తూ ఉన్నారండి. వారి లైఫ్లో అయితే అయితే గొడవలు అయితే అవుతున్నాయి. వారి లైఫ్లో ఉన్నవారు ఆ వ్యక్తిని చాలా విసిగిస్తూ ఉన్నారు. డే బై డే అతనికి అక్కడ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఉంది అని అయితే అంటూ ఉన్నారు. మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది జరిగిన తర్వాతనే ఆ వ్యక్తికి అన్నీ కలిసి రావడం, తన లైఫ్ ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అందుకు నా అంతటగా నేను ఒక స్టెప్ అనేది వేయలేను. ఎందుకంటే నేను వాళ్ళతోటి నేను పెట్టుకోలేను. నా లైఫ్లో ఉన్న పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ వాళ్ళను జయించే అంత కెపాసిటీ నాకు లేదని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై. సీ యూ అండి.